వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం మష్రూమ్ మంచూరియాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది టేస్ట్ అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగానే వస్తుంది. పిల్లలు మష్రూమ్స్ తినడానికి ఇష్టపడరు కదా, వాళ్ళ కోసం ఇలా సింపుల్గా మష్రూమ్స్తో మంచూరియాని ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. మష్రూమ్స్లో మంచి పోషక విలువలు ఉండడం వలన ఇవి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా మంచి పౌష్టికాహారం. సో ఈ మంచూరియాని మనం ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా దీనికి ఒక 200 గ్రాముల మష్రూమ్స్ని ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ మష్రూమ్స్ని శుభ్రంగా మట్టి లేకుండా వాష్ చేసేసుకుని పెద్దవైతే 4 ముక్కలు, చిన్నవైతే 2 ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదాని యాడ్ చేసుకోండి. ఇందులోని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, కలర్ ఇష్టం లేని వాళ్ళు యాడ్ చేయకండి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ మష్రూమ్స్ పిండితో మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ని ఈ పిండిలో అద్దుకుంటూ మొత్తం అన్నిటినీ కూడా ఈవెన్గా అటు ఇటు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్లోని వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్లో వేసినప్పుడు కొంచెం పేలుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా 5 మినిట్స్ పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ క్రిస్పీగా తయారయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. పేలిపోవడం ఆగిపోయిన తర్వాత ఇవి క్రిస్పీగా తయారైపోతాయి. వీటిని తీసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగే మిగిలిన మష్రూమ్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుని ఇవి పచ్చివాసన పోయి కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి ఒక ఉల్లిపాయని మీకు చిన్న ముక్కలుగా కావాలంటే చిన్న ముక్కలుగా, లేదా ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక క్యాప్సికమ్ని కూడా మీకు నచ్చిన సైజులో ముక్కల్ని కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. వీటిని 1 నిమిషం పాటు వేయించండి. చైనీస్ స్టైల్ కాబట్టి మరీ ఎక్కువగా మెత్తగా మగ్గిపోకూడదు, జస్ట్ లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల టమాటా సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్ని యాడ్ చేసుకోండి. చిల్లీ సాస్ గ్రీన్ సాస్ అయినా పర్వాలేదు, రెడ్ సాస్ అయినా పర్వాలేదు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ టేస్టెడ్ సాల్ట్, ఇది ఆప్షనల్ మాత్రమే, టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాం. అలాగే 1/2 టీ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీగా జ్యూసీగా ఉండడం కోసం కొద్దిగా కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీకు డ్రైగా కావాలనుకుంటే ఇది యాడ్ చేయని అవసరం లేదు. ఇలా కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకుని 1-2 నిమిషాల పాటు కలిపేసుకుని చివరిగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో యాడ్ చేసేసుకుని జస్ట్ 1 మినిట్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుని మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే పైన చల్లుకుని సర్వ్ చేసుకోండి. సో ఇలా మీరు కూడా మష్రూమ్ మంచూరియాని ఇంట్లో ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.